ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ మాటను చూడొచ్చు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదును గాని నేను నిన్ను మరువను. సహోదరి సహోదరుడా, దేవుడు సూటిగా నీతో ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను మరువను. ఈ మాటలో దేవుని అసమానమైన అద్భుత ప్రేమను మనం గ్రహించవచ్చు. సాధారణంగా ఈ లోకంలో తల్లి తన బిడ్డను మరువదు. ఒకవేళ మరచిపోతే అది ఎంతో అన్యాచురల్, అది సాధారణమైన విషయం కాదు కదా. తల్లి తన బిడ్డను మరచిపోవడం అనేది ఎక్కడా కూడా మనం చూడము. కానీ ఈ సమయాల్లో ఎన్నో అటువంటి సందర్భాలు సైతం చూస్తా ఉన్నాం. అంటే తల్లి తన బిడ్డను విడిచిపెట్టడం, అవసరమైతే కొన్నిసార్లు పాపానికి దాసులై లేదా మరి అపవాది శక్తుల చేత పీడించబడుతూ కన్న బిడ్డలనే చంపుకుంటున్న దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రభు చెప్తా ఉన్నాడు, నిజమే, తల్లి అయినా తండ్రి అయినా తన చంటి బిడ్డను మరచిపోవచ్చు, అంతము చేయొచ్చు, వారిని విడిచిపెట్టొచ్చేమో, కానీ నేనైతే నిన్నెప్పుడు కూడా మరచిపోను, విడువను అని. అలాగే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనంలో కూడా, నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ ప్రియమైన వారే నిన్ను విడిచిపెట్టారనో లేదా తల్లిదండ్రులే నిన్ను త్రోసివేస్తూ ఉన్నారని నీవు ఒకవేళ ఆలోచిస్తూ మదన పడుతూ బాధపడుతూ కృంగిపోతూ ఉన్నట్లయితే ఒక్కసారి దేవుడు ఇస్తున్న ఈ మాట వైపు నీవు చూడు. దేవునికి నీ పట్ల ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, తల్లి తండ్రి లేదా నీ రక్త సంబంధులు లేదా నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేసి విడిచిపెట్టారేమో, నీ గురించే మర్చిపోయారేమో, నిన్ను పట్టించుకోవడం వారు మానవేశారేమో, అయితే వారి కంటే శ్రేష్టంగా నిన్ను ఆశీర్వదించగలిగిన, నిన్ను లేపగలిగిన, నిన్ను హెచ్చింపగలిగిన దేవుడు ఇస్తున్న మాట, నేను నిన్ను మరువను, నేను నిన్ను చేరదీస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, దీవిస్తాను. మరి ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని ఎప్పుడు కూడా దేవుడు దీవించేవాడు. మరి గాడ్ విల్ షూర్లీ బ్లెస్ దోస్ హూ ట్రస్ట్ హిమ్. ఆయన యందు మనం తప్పక నమ్మకం ఉంచినట్లయితే ఆయన తప్పక మనల్ని హెచ్చించేవాడు. కనుక ఈ సమయంలో ఈ మాట యందు నమ్మకం ఉంచు. సంపూర్ణంగా దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని, ఈ మాటను నమ్ము. తప్పకుండా దేవుడు నిన్ను చేరదీస్తాడు, నిన్ను దీవిస్తాడు, తలగా చేస్తాడు, ఆశ్చర్య రీతిలో ప్రతి ఒక్కరి ఎదుట నిన్ను నిలబెడతాడు.